ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి. దాంట్లో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ అంటే యాక్చువల్లీ ఒక క్వశ్చన్కి 8 మార్క్సే. అట్లా మనం 10 మాత్రమే ఎగ్జామ్లో రాయాలి. వాళ్ళు మనకు 12 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఈ ఎగ్జామ్ పేపర్లో మనం 2 చాయిస్ వదిలేసి 10 మాత్రమే మనం అటెండ్ చేయాలి. ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్, అట్లా 8 × 10 80 మార్క్స్. ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్స్ని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు పెథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ 3 కూడా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్కులు, 60 మార్క్స్. కానీ మనకు ప్రాక్టికల్లో వాళ్ళు 50 మార్క్స్కి వాళ్ళు ప్రాక్టికల్ కండక్ట్ చేస్తారు. మిగతా 10 మార్క్స్ కూడా మనకు కాలేజ్ నుంచి ఇంటర్నల్గా వాళ్ళు యాడ్ చేస్తారు. అంటే 10కు 10 యాడ్ చేయకపోవచ్చు, ఒక 7, 8 అట్లా యాడ్ చేస్తారు. సో మరి 60 మార్కులకి ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఎన్ని మార్క్స్ క్వాలిఫై ఇక్కడ అంటే 24 మార్క్స్కి మనం క్వాలిఫై.